చేంజ్ ఫౌండేషన్ పెడతాం. మీరు ఇట్లా కొనుక్కొని దానికి 10 రూపాయలు అవుతుందంటే అది కూడా అమ్మేసేయండి పబ్లిక్ కి. ప్లాస్టిక్ ఉండకూడదు అంటున్నారు. అది ఎప్పుడు మనిషి లేదంటే వాళ్ళదే అంటున్నారు. ఎక్కడ షాప్ ఇలా వస్తున్నారా రోజు మరి అక్కడ పడేస్తే ఎట్లా? మీ అమ్మగారికి చెప్పండి. ఇక్కడ ఏమి డస్ట్బిన్లు పెడతాం, అక్కడికి పెట్టమనండి. ఓకేనా? సైడ్ డ్రైన్స్ శాంక్షన్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఎవరు మీరు అట్లా తాగుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇది మోడల్ విలేజ్ చేయాలి, ఇద్దరు కలిసి చేయాలి. మీ చేతిలో ఉంది. నువ్వు సరే ఫోటో లేదంటే ఒక కొబ్బరి నూనె కొత్తగా పాపం తెలియదు. అంటే పెరుగుతున్నా స్కూలా కాలేజా ఏదో ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయినా మేము పాస్ చేపిస్తాము. మేము పెళ్లి చేసేసారా మాకు తెలియకుండా? మరి ఎందుకు మారేశారు? అమ్మాయి వద్దని చెప్పిందా? ఏదో చేస్తున్నారు, పెళ్లి చేసేసారా? మరి గవర్నమెంట్ స్కూల్కి డబ్బు ఎవరు అడిగారు? డబ్బు ఎవరు? అన్నీ కూడా బయోడిగ్రేడబుల్ సంచులు, అంటే మనం గతంలో చేతి సంచులు వాడేవాళ్ళం. అటువంటి చేతి సంచుల్ని వాడే విషయంలో మరి గౌరవ కలెక్టర్ మేడం మనకి ఇక్కడ డ్వాక్రా సంఘాల ద్వారా ఈ యొక్క ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఈ యొక్క చేతి సంచుల్ని అందించే విషయంలో రాబోయే వారంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ వాడకాన్ని ఉపయోగించాలి. అలాగే ఇంటి నుంచి నీటిని బయటికి వదలకుండా మరి సోప్ పిట్స్, అదేవిధంగా మనకి మ్యాజిక్ ట్రైన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా డిక్లేర్ చేసే విషయంలో స్టేట్లో ఫస్ట్ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మనందరం కలిపి ప్రతిజ్ఞ చేస్తున్నామండి. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి గట్టిగా చెప్పండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించి దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మూలించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తీర్చిదిద్దేట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. మోడల్ విలేజ్ చేయండి. మీరు కూడా ఇంకో క్లాత్ బ్యాగే వాడండి మీ షాప్లో. దాంట్లోనే సగం అయిపోతుంది. ఓకే, ఈ ఊరు సైడ్ అంతా మ్యాజిక్ ప్లాస్టిక్ గోడలు పంచాయత్ సెక్రటరీ చేస్తాం. మీరు అందరూ ఇవ్వాలి.
వాళ్ళకి మహిళలకి ఇవ్వండి. ఎవరైనా ఊరు వాళ్ళు ఉన్నారా? కొద్దిగా ఆయన షాప్ కొంచెం ఇలా కొద్దిగా కింద పెట్టాము.